హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? లోపాలు లేని మనిషి ఉండడు, లోటు లేని జీవితం ఉండదు. వీలైతే మార్చుకోవాలి, లేదంటే అలవాటు చేసుకోవాలి. ఒక గమ్యాన్ని ఎంచుకుంటే గాయాన్ని మరిచేలా, భారాన్ని దించేలా, జీవితానికి అర్థం తెచ్చేలా ఉండాలి. బతకడం కోసం రాజీ పడడం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. రాసేవారికి అక్షరం విలువ, సంపాదించే వారికి డబ్బు విలువ, కష్టపడే వారికి బ్రతుకు విలువ, పండించే వారికి పంట విలువ, భవిష్యత్తు మీద ఆశ ఉన్నవారికి చదువు విలువ, లక్ష్యం ఉన్నవారికి జీవితం విలువ తెలుస్తుంది. మనకు వచ్చిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు మనం కోరుకున్న స్థాయిలో మన కష్టమే విజయాన్ని అందిస్తుంది. జరిగిపోయిన దానిని వెనక్కి తిరిగి మార్చలేకపోవచ్చు, కానీ జరగబోయే దానిని ఖచ్చితంగా మార్చవచ్చు. అనుభవంతో తీసుకున్న నిర్ణయం ఎలాంటిదైనా సాధ్యమైనంత వరకు ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. కష్టాలు శత్రువులు కాదు, నీ బలాన్ని బయటకు తెచ్చే నిజమైన మిత్రులు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే భయమేస్తుంది. వర్తమానాన్ని చిరునవ్వుతో స్వీకరించినప్పుడే సంతోషం మన సొంతమవుతుంది. అప్పులు చేసి ఇచ్చే ఉచిత పథకాల వల్ల 10% పేదవాళ్ళు లాభపడితే వాటి వల్ల పెరిగిన ధరలు తట్టుకోలేక 60% మధ్యతరగతి వారు కష్టపడుతున్నారు. నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే, దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి చేరుకుంటుంది. ఆయుష్ దేవుడు ఇస్తాడు, తల్లి జన్మని ఇస్తుంది. నీ తలరాత రాసుకునే అవకాశం నీకే ఉంది. అంతేకాని నీ చాతకానితనాన్ని దేవుడు రాసిన రాత అని మాత్రం అనకు. నీ దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండు. నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఉండు. ఒకరి విజయాన్ని చూసి అసూయ చెందితే అది బలహీనతగా మారుతుంది. ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో, మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. నీ లక్ష్యం ఏంటో నువ్వు గుర్తించిన నాడే వాటిని సాధించాలనే పట్టుదల నీలో మొదలవుతుంది. ఎప్పుడైతే ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం మానేస్తావో అప్పుడే ఆనందం అంటే ఏంటో తెలుసుకుంటావు. సంతోషంగా ఉండేవాళ్ళు తమలో ఓ ప్రపంచాన్ని నిర్మిస్తారు. నవ్వలేని వాళ్ళు బయటి ప్రపంచాన్ని నిందిస్తారు. నీ జీవితంలో నువ్వు మాత్రమే నీతో చివరి వరకు ఉండేది. నీతో ఉన్నవారు ఎవ్వరూ నీ శాశ్వతం కాదు. ఇది తెలుసుకో. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అడవుల్లో తిరిగిన రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగిన రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో అంతస్తులోనో ఉండదు, ఆలోచనలో ఆచరణలో మాత్రమే ఉంటుంది. మంచి వాళ్ళను ఏమన్నా మౌనంగా ఉంటున్నారు కదా అని
హద్దు దాటి మాట్లాడరాదు. అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుందని మరచిపోకూడదు. జీవితంలో కష్టం అనేది లేకపోతే సుఖం విలువ తెలియదు. కోపం అనేది లేకపోతే ప్రేమ విలువ తెలియదు. ఇవేవీ లేకపోతే జీవితం విలువ తెలియదు. కేవలం మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయం మన గతాన్ని, భవిష్యత్తును కూడా మార్చివేయవచ్చు. అందుకే ఆవేశంతో కాకుండా ఆలోచనతో అడుగు వెయ్యి. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు. ఇది పచ్చి నిజం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. జీవితమనే గ్రంథాన్ని చదువు, అంతరాత్మను గురువుగా స్వీకరించు. మనసును మించిన తీర్పు లేదు. జీవితం నీది, నిర్ణయం నీదే. నువ్వు ఊహించుకున్నంత గొప్పగా మలుచుకో జీవితాన్ని. ముందు ఎవరు ఉన్నారు, వెనుక ఎవరు ఉన్నారు అని కాదు, నువ్వు ఒక్కడివే ఎంత బలంగా నిలబడ్డావు అన్నది ముఖ్యం. పుస్తకంలోని చివరి పేజీకి తెలిసినన్ని నిజాలు మొదటి పేజీకి తెలియవు. ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం. ఈ సమాజంలో మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఎప్పుడు దండలు వేస్తారో తెలియదు, ఎప్పుడు నిందలు వేస్తారో తెలియదు. పొగడ్తలకి పొంగిపోకండి, నిందలకు కుంగిపోకండి. డబ్బుని బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకండి. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు, బంటు చేరేది ఒక పెట్టెలోకే. మనం నిత్యం 3 రకాల వ్యక్తులను గుర్తుంచుకోవాలి. నిన్ను కష్టాల నుండి రక్షించిన వారిని, నీవు కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసిన వారిని, నిన్ను కష్టాల్లోకి నెట్టిన వారిని. ఏం చేయాలి అని ఎవ్వరిని అడగకు. ఇలా ఉండు అని ఎవ్వరు చెప్పినా వినకు. నీకు నచ్చిన పని నువ్వు చేసుకుపో. కానీ మంచిని ఎప్పుడూ వదలకు. చెడు చెంతకు ఎన్నటికీ చేరకు. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.